సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. శంకుస్థాపనలు చేయగానే సరిపోదని వాటిని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని అన్నారు. టీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడడం మానుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఈ నేతలంతా ఎక్కడికి పోయేవారని ప్రశ్నించారు ఆయన. పండుగలకు ఇది ఏమిటో నాకు ఇది డెవలప్మెంట్ అనండి. పండుగల పూట పేదోళ్ళకు అంటే నువ్వు బట్టల వరకేరా అంటే నువ్వు గరీబోని బట్టలే పట్టుకో అంతే సంతోషపడను. పర్మనెంట్గా నువ్వు చేసిన ఘనకార్యమని రిజర్వేషన్ అన్నావు, మైనార్టీలకు ఇంతవరకు అయిందా రిజర్వేషన్? డెవలప్మెంట్ అంటున్నాడు. ఈ 19 monthsలో ఏం డెవలప్మెంట్ చేసినావు చెప్పండి, ఒకటి చెప్పండి. ఒక్కటి మొన్న ఏది బోలక్పూర్లో ఒక ఏది 2 bedrooms కట్టించిండ్రు, అది పాత బిల్డింగ్ కూలగొట్టి కట్టించిండ్రు. అన్ని ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి. ఇదేమిటి పార్టీ రా బాబు, నాకు ఏం అర్థమవుతుంది. ఐ హావ్ నాట్ సీన్ ఎనీ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నాడా? ఆయన అమెరికాలో చదివి ఉండొచ్చు, మొదలైతే అన్నాడు మా కేసీఆర్ గారు నాకు కుటుంబం లేదు ఏం లేదు, నేనే ఈ తెలంగాణ వచ్చుకోమని. మంచిదే, నీ కుటుంబ సభ్యులు వస్తే మేము వద్దనం. ఈ విధంగా మాట్లాడడం, ఇంత కించపరిచినట్టు మాట్లాడడం, అది ఏమిటండి? అహంకారం ఉన్నవాడే మాట్లాడతాడు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటేనే మీ పరిస్థితి ఏమిటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా దగ్గర మాట్లాడే వాళ్ళు లేరనుకుంటున్నారా?